మొయినాబాద్ పోలీస్ స్టేషన్ కు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి చేరుకున్నారు. ఫామ్ హౌస్ లో కోళ్ల పందాల కేసులో ఇవాళ విచారణకు రావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. నిన్న ఎమ్మెల్సీ పోచంపల్లి ఇంటికి వెళ్లిన పోలీసులు ఆయన ఇంటికి నోటీసులు అంటించారు. ఇవాళ మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో విచారణకు రావాలని నోటీసులు తెలిపారు. ఇందులో భాగంగా మొయినాబాద్ పిఎస్ కి పోచంపల్లి చేరుకున్నారు. కాసేపట్లో ఆయనను ఫామ్ హౌస్ లో కోళ్ల పందాల కేసులో పోలీసులు విచారించనున్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని తోలుకట్ట గ్రామంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్ లో కోడి పందాలు, క్యాసినో నిర్వహణ కేసులో పోచంపల్లిని పోలీసులు ప్రశ్నించనున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు దాదాపు 64 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇదిలా ఉంటే మరోవైపు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి భద్రత సిబ్బందిపై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. నిన్న నోటీసులు ఇచ్చేందుకు పోచంపల్లి ఇంటికి వెళ్లిన పోలీసులను అక్కడి పోచంపల్లి భద్రత సిబ్బంది అడ్డుకున్నట్లు తెలుస్తోంది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలతో మాదాపూర్ పిఎస్ లో కేసు నమోదు చేశారు పోలీసులు. రైట్ గా మొయినాబాద్ పోలీస్ స్టేషన్ కు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి చేరుకున్నారు. ఇక ఆయననైతే విచారించబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అందిస్తారు. మొయినాబాద్ పోలీస్ స్టేషన్ విచారణకు కొద్దిసేపు క్రితమే ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. అయితే తోలుకట్టలో ఫిబ్రవరి 11న ఏదైతే కేసు నమోదైందో ఆ కేసు విచారణకు సంబంధించి గతంలో కూడా ఫిబ్రవరి 13వ తేదీన మొదటి నోటీసులు అందజేశారు. అయితే ఆ సమయంలో 16వ తేదీన తన అడ్వకేట్ తో సహా దానికి సంబంధించిన వివరణ కూడా అందజేశారు. ఏదైతే ఫామ్ హౌస్ సంబంధించిన వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే పందెం కోళ్లు దొరకడం, అక్కడ దూరం ఆడుతుండటంతో ఈ కేసుకు సంబంధించి అక్కడ ఫామ్ హౌస్ లో మొత్తం 11 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ ఫామ్ హౌస్ లో మొత్తం కూడా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కావడం. అయితే 11 ఎకరాల ఫామ్ హౌస్ కు సంబంధించి వర్ర రవికుమార్ రెడ్డి అనే వ్యక్తికి శ్రీనివాస్ రెడ్డి లీజ్ కి ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాత రవికుమార్ రెడ్డి మరో ఇద్దరికి కూడా లీజ్ కి ఇచ్చినట్టుగా నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ జరుగుతున్న ఇల్లీగల్ కార్యక్రమాల పైన మొయినాబాద్ పోలీసులు విచారించిన నేపథ్యంలో మరోసారి ఏదైతే లాయర్ తో ఇచ్చినటువంటి నోటీసులకు ఏదైతే పోలీసులు తప్పనిసరిగా విచారణకు హాజరు కావాలనేస్తే రెండోసారి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి నిన్న నోటీసులు కూడా అందజేశారు. నిన్న మాదాపూర్ లోని అతని విల్లాకు చేరుకున్న పోలీసులకు అక్కడ కొంత హైడ్రామా నెలకొంది. అక్కడ ఉన్నటువంటి విల్లాకు సంబంధించిన పర్సనల్ సెక్యూరిటీ ఉందో పోలీసులను అనుమతించలేదు. మొయినాబాద్ పోలీసులను అనుమతించకపోవడంతో మాదాపూర్ పోలీసులను కూడా ఆశ్రయించారు. దీంతో మాదాపూర్ పోలీసులు చేరుకోవడం, ఆ తర్వాత పోలీసులను లోపలికి ఎంట్రీ ఇచ్చిన తర్వాత శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన విల్లా అతను లేకపోవడంతో శ్రీనివాస్ రెడ్డి విల్లాకి నోటీసులు కూడా అంటించారు. ఆ తర్వాత నోటీస్ టాపిక్ సంబంధించి వాట్సాప్ ద్వారా పంపించారు. ఇవాళ తప్పనిసరిగా హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్న నేపథ్యంలో తప్పనిసరిగా ఇవాళ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అయితే విచారణకు అయితే హాజరు అయ్యాడు. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం ఏదైతే ఒక ప్రెస్ నోట్ కూడా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి విడుదల చేశారో ఆ ఫామ్ హౌస్ లో జరుగుతున్నటువంటి ఇక్కడ ఇల్లీగల్ వ్యవహారాలు జరగట్లేదు అనేది మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నారు. తన మీద రాజకీయ కక్షతోనే కావాలని నా మీద కేసు నమోదు చేయించారనే అంశాన్ని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి చెప్పుకొచ్చారు. మరి ఇవాళ విచారణకు హాజరయ్యారు. మొయినాబాద్ సిఐ పవన్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఈ ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగుతుంది. మొయినాబాద్ తోలుకట్టలోని ఏదైతే 11 ఎకరాల శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్ ఉందో ఆ ఫామ్ హౌస్ లో ఇప్పటికే దూరం ఆడడం, ఆ కోళ్ల పందాలకు సంబంధించిన వ్యవహారాలు అన్నిటి కూడా ఎటువంటి పోలీసులు అన్నింటినీ కూడా గుట్టురట్టు చేయడం. ఈ కేసులో ఇప్పటివరకు 61 మంది పేకట్ రాయలు, ఇటు ఆ పందెం రాయలు మొత్తం కూడా అరెస్ట్ కాపాడడం, 84 కోళ్లను కూడా సీజ్ చేశారు, కొంత డబ్బును కూడా సీజ్ చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో 10 ఏళ్ళ హయాంలో మొత్తం ఈ ఫామ్ హౌస్ ఏదైతే ఇల్లీగల్ గా కార్యక్రమాలు జరిగినట్లుగా గుర్తించిన నేపథ్యంలో వాటన్నిటిపైన విచారించేందుకు మొయినాబాద్ పోలీసులు ఎదుట ప్రస్తుతానికి అయితే పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. వీటన్నిటికీ అంశాలకు సంబంధించి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్ సంబంధించి లీజు వ్యవహారంతో పాటు అక్కడ జరుగుతున్నటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నిటిపైన ప్రస్తుతం పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని మొయినాబాద్ పోలీసులు అయితే ప్రశ్నిస్తున్నారు. సాయంత్రం వరకు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని విచారించబోతున్నారు. రైట్ అమ్మ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.
నిజామాబాద్ పోలీస్ కస్టడీలో యువకుడు మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తుంది. గల్ఫ్ కు పంపిస్తానని చెప్పి పలువురిని సంపత్ అనే వ్యక్తి మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో సంపత్ ని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపగా కోర్టు అనుమతితో విచారణ కోసం సంపత్ ను అదుపులోకి తీసుకున్నారు నిజామాబాద్ జిల్లా పోలీసులు. అయితే విచారణ చేస్తున్న సమయంలో సంపత్ గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. సంపత్ మృతిపై కుటుంబ సభ్యుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంపత్ మృతికి పోలీసులే కారణమంటూ బాధిత కుటుంబం రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగింది. ప్రజా సంఘాలతో కలిసి తమకు న్యాయం చేయాలంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. కొత్త సిపిగా సాయి చైతన్య బాధ్యతలు తీసుకున్న వారం రోజుల్లోనే ఈ ఘటన జరగడం చర్చనీయాంశంగా మారింది. నిజామాబాద్ లో సంపత్ కస్టడీ డెత్ పై మరింత సమాచారం మా ప్రతినిధి భూపతి అందిస్తారు. నిజామాబాద్ పోలీసుల అదుపులో ఉన్న కస్టడీలో ఉన్న ఓ రిమాండ్ ఖైదీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో తీవ్ర కలకలం రేపుతుంది. నిజామాబాద్ పోలీసుల కారణంగానే తమ కొడుకు మరణించాడని కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం నిజామాబాద్ హాస్పిటల్లో మార్చురి వద్ద ఉన్నాం. ఇక్కడ కుటుంబ సభ్యులు తమ రోదనతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కొడుకు అదేవిధంగా తమ భర్తను పోలీసుల కారణంగానే మరణించాడని కూడా ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ కుటుంబ సభ్యులు తల్లి ఉన్నది, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏమైంది అసలు? నా అయ్య నా కొడుకును కొట్టి చంపిర్రయ్యా పోలీసు వాళ్ళు. నా అయ్య నా కొడుకును జైలు నుంచి బయటికి తీసుకొచ్చిర్రయ్యా. టౌన్లోకి తీసుకొచ్చి నా కొడుకును కొట్టి చంపిర్రయ్యా. నా కొడుకు నాకు కుద్దు చెప్పిర్రయ్యా. 20 దెబ్బలు కొట్టిర్రమ్మనన్న చెప్పిర్రయ్యా. నా అయ్యా నువ్వు చెప్పితే మళ్ళీ తీసుకొచ్చి కొడతావు అన్నారట అయ్యా. ఓ అయ్యా అమ్మ నువ్వు ఏడ చెప్పాక అమ్మ నన్ను మళ్ళీ కొడతారు అన్నారు అయ్యా. ఓ అయ్యా నేను అందుకే ఎవరితో అనలే అయ్యా. ఓ అయ్యా నా కొడుకును కొట్టి చంపిన దెబ్బలే అయ్యా. ఓ అయ్యా 20 దెబ్బలు కొట్టిరమ్మనన్న చెప్పిర్రు అయ్యా. ఓ అయ్యో ఓ అయ్యా నా కొడుకును కొట్టి చంపిర్రు అయ్యా. నా పిల్లలకు న్యాయం చేయరయ్యా మీరన్నా. నా అయ్యా నాకు చిన్న మనవలు మనవరాళ్ళు అయ్యా. నా కొడళ్ళకి ఏం తెలియదు అయ్యా. నా కొడుకు బంగారం కొడుకు అయ్యా. మమ్మల్ని కూర్చొని పెట్టి సాదటోడయ్యా. నాయ్యా నాయ్యా పోలీసు వాళ్ళు ఎవరో వచ్చి కేసు పెట్టిర్రని తీసుకుపోయిర్రయ్యా. ఆ కేసు పెట్టినోడు ఎవడో మాకు తెలియదు అయ్యా. వాళ్ళు ఏమి ఇచ్చిర్రో వీళ్ళేం తీసుకున్నారో అయ్యా. నా కొడుకును అనర్థంగా చంపేసిర్రయ్యా. అయ్యా ఆ కేసు పెట్టినోడు ఎవడో మాకు తెలియదు అయ్యా. వాళ్ళు తీసుకొచ్చిర్రు ఈడ ఆడుకెళ్ళి జైలుకెళ్ళి తెచ్చి టౌన్లో వేసి చంపిర్రయ్యా నా కొడుకుని. నా అయ్యను 3 రోజులు ఆయనంట టార్చర్ పెట్టిరట అయ్యా. నిన్న ఆడికి వచ్చిర్రయ్యా చెకింగ్, కానీ ఆఫీస్ అంతా చెకింగ్ చేసిర్రు. మేము ఆడికి వచ్చి మందలు ఇచ్చుకుంటామని అందరం ఆడ కూర్చున్నాం అయ్యా. నా కొడుకు కోడలు నేను మమ్మల్ని 5 నిమిషాలు మాట్లాడినిచ్చిర్రయ్యా. మేము ఆయనతోటి మాట్లాడినాము. కొడుక ఏమైంది అని అడిగినాము. అమ్మ ఏంది కొడుక అంత తెల్ల వడ్డ పెట్టడం ఉన్నావా అని అడిగినాము. అడిగితే అమ్మ నన్ను 20 దెబ్బల్లాగా కొట్టిర్రు అమ్మ అని ఏడ్చిండు అయ్యా. ఎందుకు కొట్టిర్రు అన్న? అమ్మ నన్ను జైల్లోకి తీసుకొచ్చిర్రే, జైలు నుంచి టౌన్లోకి తీసుకొచ్చి కొట్టిర్రమ్మ మమ్మల్ని ఇద్దరిని అని చెప్పిండు. చెప్పినాక కొడుక గట్టెట్ట కొడతారు నేను అడుగుతా అన్న. నువ్వు జైలు ఉన్నావు నిన్ను ముట్టుకోరాదుగా కొడుక నిన్ను ఎట్లా కొట్టిర్రని అడిగితే అమ్మ ఏమో తెలియదు అమ్మ ఎవడు వచ్చి కేసు పెట్టిండు అని మళ్ళీ ఆ జైలు నుంచి తీసుకొచ్చి టౌన్లో వేసి కొట్టిర్రా అన్నాడమ్మ. అన్నాక మరి ఎట్లా కొట్టిర్రు కొడుక అంటే 20 దెబ్బలు కొట్టిర్రమ్మ అన్నాడు. నా కొడుకు అప్పుడే గుండె డాకులు అన్నదయ్యా. ఇది పరిస్థితి. జైలు నుంచి తీసుకువచ్చి విచారణ పేరుతో 2 రోజులు పోలీసులు విచారణ కోసము అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకెళ్ళి నిన్న జగిత్యాలకు తీసుకెళ్ళి అక్కడ జగిత్యాలలో ఉన్న మ్యాన్ పవర్ కంపెనీలో విచారణ జరిపారు. ఆ తర్వాత రాత్రి మాత్రం ఆసుపత్రికి తీసుకువచ్చారు. అస్వస్థకు గురయ్యామని పోలీసులు చెప్తుంటే పోలీసుల దెబ్బల కారణంగానే మరణించారని చెప్తున్నారు. సంపత్ భార్య ఉన్నది, ఆమెతో మాట్లాడించే ప్రయత్నం చెప్పమ్మా, అసలు మీకు పోలీసులు ఎట్లా సమాచారం ఇచ్చారు, ఎప్పుడు తెలిసింది మీ విషయం? నాకు నైట్ 12ంటికి వేసారు సార్. మీ ఆయన్ని గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ చేసినామమ్మ. చెయ్యి నొప్పితో బాగా బాధపడుతున్నాడు. తీసుకొచ్చినాం, చెకప్ చేసిర్రు, మెడికల్లో అడ్మిట్ చేసిరని 12ంటికి వేసిర్రు సార్. నాతో నా భర్త 10:30 దాకా మాట్లాడిండు. వచ్చేటప్పుడు 2 ఉన్నారు సార్. 2 తీసుకొని వచ్చిర్రు, 2 అన్నదమ్ముల్ని. ఆయనని కనిపించలేడు. 10ంటికి 10:30కి జైలు లోపలికి పోయే అవకాశం లేనప్పుడు స్టేషన్లో వాళ్ళ భద్రతలు ఉంచుకోవాలి. కానీ వాళ్ళే అట్లా చంపేస్తే న్యాయం కోసం అని ఎవరిని అడుగుతాను సార్. ఆయనతోనున్న మనిషిని కనిపించనిస్తలేరు సార్. ఈయననేమో ఇక్కడ తెచ్చేసిండ్రు. ఇంకో మనిషి ఉన్నాడు,
తనని ఏం చేసిండో తెలియదు. ఇద్దరిని కొట్టిండు, చిత్రహింస చేసిండట. మా చెల్లె భర్తని తను కూడా. తనని జైలు అడ్మిట్ చేసి జైలుకి అప్పచెప్పిండ్రా, స్టేషన్లో దాచిపెట్టిండ్రా, ఇంకెక్కడన్నా దాచిపెట్టిండ్రా, ఇంకేదైనా చేసిండ్రా అన్నది ఆయన గురించి మాత్రం సమాచారం ఎలాంటి తెలుస్తలేదు సార్. ఈ పరిస్థితి ఇక్కడ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోదనలతో మెండంటింది. ఆసుపత్రిలో ఒక వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. రిమాండ్ ఖైదీని తీసుకొచ్చి విచారణ నిమిత్తం తీసుకొచ్చిన పోలీసులే ఈ మృతికి కారణము. పోలీసులు దెబ్బల కారణంగానే మృతి చెందాడని చెప్తున్నారు. నిన్న రాత్రి 12 గంటలకు ఫోన్లో సమాచారం అందించారు. అయితే సంపత్తో ఉన్న మరో వ్యక్తి కనబడడం లేదు. పోలీసులు ఎక్కడ దాచిపెట్టారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు తమ కుటుంబానికి న్యాయం చేయాలని కూడా కోరుతున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి, HMTV, నిజామాబాద్. ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కింది. 4 దశాబ్దాలకు పైగా సినిమా పరిశ్రమకు చేస్తున్న సేవలకు యూకే ప్రభుత్వం గుర్తించింది. ఈ సందర్భంగా పార్లమెంట్లోని హౌస్ ఆఫ్ కామన్స్ లో చిరంజీవిని సత్కరించనుంది. ప్రజా సేవలలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చినందుకు గాను మెగాస్టార్ చిరంజీవికి ఈ నెల 19న జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేయనుంది. ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కింది. 4 దశాబ్దాలకు పైగా సినిమా పరిశ్రమకు చేస్తున్న సేవలకు యూకే ప్రభుత్వం గుర్తించింది. ఈ సందర్భంగా పార్లమెంట్లోని హౌస్ ఆఫ్ కామన్స్ లో చిరంజీవిని సత్కరించనుంది. ప్రజా సేవలలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చినందుకు గాను మెగాస్టార్ చిరంజీవికి ఈ నెల 19వ తేదీన జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేయనుంది. ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కింది. 4 దశాబ్దాలకు పైగా సినిమా పరిశ్రమకు చేస్తున్న సేవలను యూకే ప్రభుత్వం గుర్తించింది. ఈ సందర్భంగా పార్లమెంట్లోని హౌస్ ఆఫ్ కామన్స్ లో చిరంజీవిని సత్కరించనుంది. ప్రజా సేవలలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చినందుకు గాను మెగాస్టార్ కి ఈ నెల 19న జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేయనుంది. రైట్ గా ఈ నెల 19వ తేదీన యూకే పార్లమెంట్ లో మెగాస్టార్ చిరంజీవి అవార్డునైతే అందుకోబోతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని ఫిలిం రిపోర్టర్ వెంకట్ అందిస్తారు. వెంకట్.
అగ్రకథ నాయకుడు చిరంజీవి మరో అరుదైన గౌరవం దక్కిందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి 4 దశాబ్దాలుగా ఆయన సినీ రంగానికి చేస్తున్నటువంటి సేవలు, అదేవిధంగా ప్రైవేట్ గా కూడా అంటే సినీ రంగానికి సంబంధం లేకుండా ఆయన ప్రజలకు చేస్తున్నటువంటి సేవలు ఏవైతున్నాయో, ఆయన బ్లడ్ బ్యాంక్ ద్వారా ఇచ్చేటువంటి సేవలను, అదేవిధంగా ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సినిమాకు సంబంధించినటువంటి అంటే సినిమాకు సంబంధించి సినిమా రంగానికి ఆయన పెద్ద దిక్కుగా ఉన్నటువంటి అంశంలో కూడా అనేక సందర్భాల్లో ఆయన సినీ రంగానికి సేవలు చేస్తున్నట్టుగా కూడా కనిపిస్తుంది. ఈ మేరకు ఆయనకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనేది యూకే ప్రభుత్వం ప్రకటించింది. యూకే పార్లమెంట్ లో నిర్ణయం కూడా తీసుకుంది. అయితే ఈ మార్చిన ఆయనకు గౌరవాన్ని అందించేందుకు కూడా సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే కొద్దిసేపు ఈ మధ్యాహ్నం ఏదైతే ఉందో ఈ రోజు ఉదయం దానికి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ జరిగింది. అయితే ఆయన చేసినటువంటి రికార్డులు కావచ్చు, ఆయన క్రియేట్ చేసినటువంటి అవార్డ్స్ కావచ్చు, ఆయనకు సంబంధించి బాక్స్ ఆఫీస్ లో ఎన్నో రికార్డులు సాధించారు, ఎన్నో అవార్డులు కూడా పొందారు. దాదాపుగా ఆయన 3 నంది అవార్డ్స్ తో పాటు 9 ఫిలింఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. అంతేకాకుండా ఆయనకు 2006లో పద్మభూషణ్ అవార్డు కూడా లభించడం జరిగింది. 2024లో పద్మ విభూషణ్ అవార్డు తో కూడా భారత ప్రభుత్వం ఆయన గౌరవించుకుంది. ఈ నేపథ్యంలో ఆయన గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ లో కూడా చోటు సంపాదించుకున్నారు. దాదాపుగా 150 చిత్రాలు, 537 పాటలు, 20,000 స్టెప్పులు, అంటే ఆయనకు సంబంధించినటువంటి ఏవైతే డాన్స్ ఫార్మేట్ ఉందో ఆ డాన్స్ ఫార్మేట్ కూడా రికార్డులు దక్కాయి. నేపథ్యంలో చిరంజీవికి ఇట్లాంటి అరుదైనటువంటి అవార్డు, అదేవిధంగా సన్మానం రావడం కొంత సినీ రంగంలో అందరూ కూడా అభినందనలు తెలుపుతున్నారు. ఇటు దీనికి సంబంధించినటువంటి అవార్డు ప్రదానానికి చిరంజీవి వెళ్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. యూకే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంగా కూడా ఇది తెలుస్తోంది. ఈ మేరకు చిరంజీవికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు బయట దేశంలో యూకేలో ఇవ్వడం మాత్రం ఇటు సినీ రంగానికి, అదేవిధంగా తెలుగు ప్రేక్షకులందరికీ కూడా అభినందనీయంగా తెలుస్తోంది. వెంకట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. గెలిచి ఆవిర్భావ దినోత్సవం జరుపు కాకినాడ జిల్లా పిఠాపురం సమీపాన చిత్రాడ జనసేన ఆవిర్భావ సభకు ముస్తాబైంది. జనసేన పార్టీ నాయకులు 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని చిత్రాడ గ్రామంలో కనీవిని ఎరుగని రీతిలో సభను నిర్వహిస్తున్నారు. రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన జనసేన కార్యకర్తలు, నాయకులతో పండగ వాతావరణం నెలకొంది. పార్టీ ఏర్పడిన పుష్కర కాలం తర్వాత కూటమి ప్రభుత్వంతో కలిసి అధికారాన్ని పంచుకుంటూ ఆవిర్భావ సభను నిర్వహిస్తున్నారు. జనసేన జయకేతన సభపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కాంతి అందిస్తారు. జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల కోసం పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ ఎక్కడైతే మొదటిసారిగా గెలిచి విజయకేతనం ఎగరవేశారో ఆ ప్రాంగణంలో ప్రస్తుతం మనం ఉన్నాం. పిఠాపురంలో చిత్రాడ వేదికగా జరగబోతున్న 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల కోసం సర్వం సిద్ధమైంది. ఈరోజు సాయంత్రం 3 గంటలకు పవన్ కళ్యాణ్ ఇక్కడికి చేరుకుంటారు. సాయంత్రం జరిగేటువంటి ఆవిర్భావ దినోత్సవ వేడుకల కోసం స్టేజ్ అంతా సర్వాంగ సుందరంగా ముస్తాబు చేయడంతో పాటుగా స్టేజ్ పైన అతిథులు వచ్చిన వారంతా కూడా కూర్చునేందుకు, అలాగే ఎవరెవరిని పైకి అలౌ చేయాలి అనే దానికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా సెక్యూరిటీ వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ మనం విజువల్స్లో చూస్తున్నాము. దాదాపుగా విఐపీలు, వివిఐపీలు మాత్రమే కూర్చునేలాగా ఈ స్టేజ్ దగ్గర ఏర్పాట్లు అయితే చేపడుతూ ఉన్నారు. అలాగే ఇక్కడ ఏదైతే సభకు వచ్చే వాళ్ళంతా కూడా ఇటు పిఠాపురంకి మొత్తంగా విజయవాడ, అలాగే ఆంధ్రప్రదేశ్
నుంచే కాకుండా పూర్తిగా వివిధ స్టేట్స్ నుంచి కూడా ఇక్కడికి వస్తున్న నేపథ్యం. ఇప్పటికే నిన్న రాత్రి నుంచే కూడా పిఠాపురం పరిసర ప్రాంతాలైనటువంటి కాకినాడ, రాజమండ్రిలోని హోటల్స్ అన్నీ కూడా పూర్తిగా బుక్ అయిన పరిస్థితి. జనసంద్రంగా మారబోతున్నటువంటి ఈ సభా ప్రాంగణంలో సెక్యూరిటీ రీజన్స్తో పాటుగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలను కూడా ఆల్రెడీ రిహార్సల్స్ చేస్తూ ఉన్నారు. అయితే ఎక్కడైతే సీటింగ్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా మొత్తంగా 8 గ్యాలరీస్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 2 లక్షల మంది ఇక్కడ ఈ సభకు హాజరవుతారని ఒక ప్రాథమిక అంచనా నేపథ్యంలో దానికి అనుగుణంగా ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. అలాగే వచ్చే వారందరికీ కూడా ఎక్కడెక్కడ నుంచో వస్తారు కాబట్టి ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా చుట్టుపక్కల గ్రామస్తులు, అంటే పల్లెటూరు అనగానే చుట్టుపక్కల గ్రామస్తులంతా కూడా ఇది ఒక పెద్ద పండుగలాగా జరుపుకుంటున్న పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఏర్పాట్లను కూడా ఇప్పటికే భారీ స్థాయిలో చేపట్టడం జరిగింది. అలాగే ఇక్కడ ఏదైతే సభ జరుగుతోందో సభకు జయకేతనం సభగా నామకరణం చేశారు. దీనికి సంబంధించినటువంటి సభ కోసం దాదాపుగా పిఠాపురం ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఈ నియోజకవర్గంలో జయకేతనం సభను ఏర్పాటు చేస్తున్నారని చెప్పుకోవాలి. అలాగే సభ కోసం భారీగా ఏర్పాట్లు చేయడమే కాకుండా ఈ సభ కోసం వచ్చే వారికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అలాగే మహిళలు కూర్చునేందుకు ప్రత్యేకంగా ఎక్కడైతే ఆ గ్యాలరీస్ ఉన్నాయో గ్యాలరీస్లో స్టేజ్కి ఆపోజిట్లో ఉన్నటువంటి దాదాపు 3 బ్లాక్స్లో కూడా మహిళలు కూర్చుని ప్రత్యేకమైనటువంటి మహిళల కోసం ఈ గ్యాలరీస్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పార్టీ పెట్టిన తరువాత మొదటిసారి ఏదైతే గెలిచి పూర్తిగా 100% స్ట్రైక్ రేట్ తోటి విజయకేతనం ఎగరవేసిన నేపథ్యంలో ఆవిర్భావ దినోత్సవానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నింటినీ చాలా ప్రతిష్టాత్మకంగా జనసేన పార్టీ తీసుకుందని చెప్పాలి. అయితే పార్టీకి సంబంధించినంత వరకు కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లను చేపట్టడం, దాదాపుగా అన్ని ప్రాంతాల నుంచి ఎక్కడైతే అటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక లాంటి స్టేట్స్ నుంచి కూడా జన సైనికులు ప్రత్యేకంగా ఇక్కడికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడైతే జనసేన అభిమానులు వస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే చేపడుతున్నారో కొన్ని ప్రాంతాల నుంచి దగ్గరున్నటువంటి రాజోలు, రాజానగరం, కాకినాడ రూరల్, అలాగే విశాఖపట్నం, ఎలమంచిలి నుంచి కూడా దాదాపుగా అందరూ కూడా ర్యాలీగా వస్తున్న పరిస్థితి ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. అలాగే మొత్తంగా ఇక్కడ సభా ప్రాంగణంలో దాదాపుగా అన్ని సీసీ కెమెరాలతోటి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడం, అలాగే మెడికల్ క్యాంప్స్ని, త్రాగునీరుకి అలాగే భోజన సదుపాయాలన్నింటినీ కూడా ఏర్పాటు చేశారు. మొత్తంగా సభా ప్రాంగణం దగ్గర మొత్తం ఈ చిత్రాడలో జరుగుతున్నటువంటి 12వ ఆవిర్భావ సభ కోసం 150 ఎకరాల విస్తీర్ణం కలిగినటువంటి ఈ వెంచర్లో ఈ సభను ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రం 3:30 సభ ప్రారంభమవుతుంది. గన్నవరం నుంచి మంగళగిరి కార్యాలయం, పార్టీ కార్యాలయం నుంచి హెలీప్యాడ్ ద్వారా పిఠాపురంకి సాయంత్రం 3 గంటలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వస్తారు. వచ్చిన తర్వాత ఈ కార్యక్రమం అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి దాదాపుగా 7 నుంచి 8 గంటల వరకు కూడా ఈ నైట్ ఈ కార్యక్రమం జరిగే అవకాశం కనిపిస్తోంది. మొత్తంగా ఏదైతే జన సైనికులు ఎక్కడైతే ఎంతో ఉత్సాహంగా 100% స్ట్రైక్ రేట్ ఇచ్చినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అలాగే పిఠాపురం ప్రజలకు కృతజ్ఞత తెలిపేందుకు పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది జనసేన పార్టీ. కెమెరా పర్సన్ గణేష్తో కాంతి, హెచ్ఎంటీవీ, చిత్రాడ నుంచి. జనసేన అధ్యక్షుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్థాపించిన రాజకీయ పార్టీ జనసేన నేటితో 12 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా జన సైనికులు, వీర మహిళలు, పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకను ఘనంగా జరుపుకుంటున్నారు. ఇందుకు తూర్పుగోదావరి జిల్లాలోని పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం వేదిక మారింది. అనకాపల్లి జిల్లా యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ ఆధ్వర్యంలో పిఠాపురం సభకు 2000 బైక్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ స్వయంగా బైక్ నడిపి జన సైనికులను ఉత్సాహపరిచారు. ప్రతి తెలుగువాడు చాలా ఆనందించే పెద్ద పండగ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం. నేను చెప్పాం ప్రజల కోసం పోరాటం చేస్తామని.
ప్రజల కోసం ప్రాణ త్యాగాలు చేస్తామని మేము చెప్పాం. మేము అసెంబ్లీకి వెళ్ళి అప్పుడు ఈ సభని నిర్వహించుకుంటామని చెప్పి ఈరోజు ప్రజల ఆశీర్వాదాలతో ఈరోజు అసెంబ్లీకి వెళ్ళడం జరిగింది. ఈ సంబరాన్ని జరుపుకోవడం జరుగుతుంది. అయితే యలమంచిలి నియోజకవర్గం మరి మీ అందరికీ తెలుసు, మోడీ గారు ఈరోజు మరి మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేయాల్సిన రోజు. ఎందుకంటే అచ్యుతాపురంలో ఈ 9 నెలల్లో 3 శంకుస్థాపనలు చేశారు మోడీ గారు. ఒకటి మన మత్స్యకారులకి జట్టి శంకుస్థాపన, అది ఎంతో ఆనందం కలిగించింది. 2 మరి ఇక్కడున్న కార్మికులకి హాస్పిటల్ ఫెసిలిటీ, ఈఎస్ఐ హాస్పిటల్ మరి శంకుస్థాపన చేశారు. అలాగే ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా 1,85,000 కోట్లు మరి ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ కి ఇచ్చి ఇక్కడ శంకుస్థాపన చేసినందుకు మోడీ గారికి ఎంతో రుణపడి ఉన్నాం. కాబట్టి ఈ ర్యాలీ నిర్వహించుతున్నాం. ర్యాలీని కేవలం మోడీ గారికి థ్యాంక్స్ చెప్పడం కోసం, చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్ చెప్పడం కోసం, పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్ చెప్పడం కోసం ఈ ప్రత్యేకంగా మోడీజీ, థ్యాంక్ యూ మోడీజీ. ఇవి అప్డేట్స్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.